సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించండి. మా ప్రభువైన సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రం అందించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలి అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆ వేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైపు నర్పించినవి సర్వ ప్రజల రక్షణములకు ఉపకరించును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండుగాక. మీ మనస్సులలో ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. పావన పిత, మేము నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము, నిన్ను మహిమపరచుట న్యాయము. ఏదైనా నీవు మాత్రమే జీవవంతుడమైన నిజదేవుడవు. ఎవరును ఎన్నడూ సమీపింప వీలు కాని తేజస్సులో నీవు వసించువాడవు. జీవమునకు మంచితనములకు నిలయమైన నీవు సమస్తమును సృష్టించి ప్రాణికోటిని ప్రతి దీవెనతో నింపుచున్నావు. అంతేకాక సకల మానవులను ఆనందమయమైన నీ సమక్షమునకు నడిపించుచున్నావు. కావున అసంఖ్యాకులైన దూతలు నీ చిత్తమును నెరవేర్చుటకు రేయింబవళ్ళు నీ సమక్షమున నిలిచిన్నారు. వారు నీ ముఖ తేజస్సును ఆనందముతో వీక్షించుచు నిన్ను నిరతము స్తుతించుచున్నారు. వారితో మేమును ఐక్యమై ఆనందముతో ఉప్పొంగుచు సమస్త సృష్టి తరపున నీ నామమును స్తుతించుట ఎట్లనగా, మానవుని నీ కోరికగా సృజించి సమస్తమును అతని సంరక్షణ యందు ఉంచితివి. సృష్టికర్తవైన నిన్ను మాత్రమే సేవించుచు సమస్త సృష్టిని పాలించుటకు అతనికి అధికారం ఇచ్చితివి. అవిధేయత వలన అతడు నీ స్నేహమును పోగొట్టుకున్నను, అతని మరణం యొక్క ఆధిపత్యములకు విడిచిపెట్టలేదు. కానీ వెతుకు వారందరూ నిన్ను కనుగొన్నట్లు దయచూపితివి. నీవు మానవులతో పలుమారు స్వయముగా ఒడంబడిక చేసుకుని రక్షణమును నిరీక్షించుటకు ప్రవక్తల ద్వారా వారికి ప్రబోధించితివి. మహాపవిత్రుడమైన తండ్రి,
నీవు లోకమును ఎంతో ప్రేమించి కాలము పరిపూర్ణమైనప్పుడు నీ జనితైక స్తుతిని మాకు రక్షకునిగా పంపితివి. అతడు పవిత్రాత్మ వలన మనుష్యోతారం ఎత్తి కన్యైన మరియమాత నుండి జన్మించెను. పాపం మినహా అన్నిటిలోనూ మా మానవ స్వభావమును జీవించెను. అతడు వేదలకు రక్షణమును, కారాగారవాసులకు విడుదలను, దుఃఖితులకు సంతోషము కలదను శుభవార్తను ప్రకటించెను. నీ ఏర్పాటును నెరవేర్చుటకు తనను తాను మరణమునకు అప్పగించుకునెను. మృతులలో నుండి లేచి మరణమును నాశనము చేసి జీవమును పునరుద్ధరించెను. కనుక తండ్రి, మేమిక మా కొరకు జీవింపక మాకై మరణించి ఉత్థానమైన వాని కొరకై జీవించుటకు నిన్ను విశ్వసించి మాకు మొదటి బహుమానంగా నీ యొద్ద నుండి పవిత్రాత్మను పంపితివి. అతని పనిని పవిత్రాత్మ ఈ లోకములో కొనసాగించుతూ సమస్త సృష్టిని పవిత్రత యందు పరిపూర్ణం చేయుచున్నాడు. కావున ప్రభువా, ఈ పవిత్రాత్మయే ఈ అర్పణములను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఈ పరమ రహస్యమును నెరవేర్చుటకు గాను అతడు ఈ నిత్య నిబంధనను దయచేశాను. పావన పిత, నీవు అతనిని మహిమపరచు గడియ వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న తన వారికి తన ప్రగాఢ ప్రేమను వెలుగపరిచి వారిని అంతము వరకు ప్రేమించెను. వారితో భోజనం చేయనప్పుడు అప్పమునందుకుని స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆగమగని భోజనానంతరము ద్రాక్షారసముతో నిండిన పాత్రను అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కావున ప్రభువా, మా రక్షణ స్మృతిని కొనియాడుచున్నాము. క్రీస్తు మరణమును అతడు పాతాళములకు దిగుటను జ్ఞాపకపరుచుకుంటున్నాము. అతని ఉత్థానమును మోక్షారోహణమై నీ కుడి ప్రక్కన కూర్చుండుటను ప్రకటించుచున్నాము. మహిమతో అతడు మరలా వేయించేనని నిరీక్షించు మేము నీకు ప్రీతికరమును లోకములకు రక్షణాయుతమైన బలియగు క్రీస్తు శరీర రక్తములను నీకు సమర్పించుచున్నాము. ఓ ప్రభువా, నీ పవిత్ర స్త్రీ సభ కొరకు నీ ఒసిగిన ఈ పనిని ఆదరముతో వీక్షింపము. ఈ ఒకే అప్పమునందు పాత్రమునందు పాల్గొన్న వారందరూ పవిత్రాత్మ ద్వారా క్రీస్తు ఏక శరీరమందు ఐక్యమున్నట్లు ప్రేమతో కనికరింపుము. నీ మహిమను స్తుతించుటకు మేము క్రీస్తు నందు సజీవ బలి అగుదుముగాక.
కనుక ప్రభువా మమ్మందరినీ జ్ఞాపకం ఉంచుకును. మొట్టమొదట నీ సేవకుడైన మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, యాజకులందరినీ, ఈ పూజ పెట్టించు వారిని, ఇక్కడ సమావేశమైన వారందరినీ, నీ ప్రజలందరినీ మరియు చిత్తశుద్ధితో నిన్ను వెదకు వారిని జ్ఞాపకం ఉంచుకును. వీరందరి కొరకు ఈ బలిని నీకు సమర్పించుచున్నాము. నీ యందు విశ్వాసం గల వారెవరిని నీ వెలుగుదువు. క్రీస్తు సమాధానం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకును. మరియు చనిపోయిన వారందరిలో నీ యందు విశ్వాసం గల వారెవరిని నీ వెలుగుదువు. వారిని కూడా జ్ఞాపకం ఉంచుకును. దయగల తండ్రి, దేవమాతయ్య పరిశుద్ధ కన్యైన మరియు మాతతోను, నీ అపోస్తులతోనూ, నీ రాజ్యములోని పునీతులతోనూ, నీ బిడ్డలకు మాకందరికీ మోక్ష భాగ్యమును దయచేయము. పాప మరణముల వల్ల సంభవించిన వినాశనం నుండి విముక్తి పొందిన సమస్త సృష్టితో కలిసి నీ రాజ్యమందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను మహిమపరుచుచున్నాము. అతని ద్వారా సకల నీళ్లను నీవు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంటి ప్రవేశించడని పాత్రులు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందు. Ready?
గురించి పూర్వకాలమందు దావీదు దేవుడు రచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడు వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అడుడు సుహృద పుణ్యులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని ఎదుర్కొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలని నా మంచి చేసువ దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరులారా, సామాన్య కాలం 16వ ఆదివారం కొనియాడుతున్నాం. ఈ వారంలో వచ్చే పునీతుల పండుగలు 22వ తారీఖు మంగళవారము పునీత మగ్దల మరియమ్మ గారి పండుగ, 25వ తారీఖు శుక్రవారము అపోస్తులుడైన పునీత యాకోబు గారి పండుగ ఉత్సవము, 26వ తారీఖు శనివారము పునీత వాకీము అన్నమ్మ గారుల పండుగ. ఈ వారంలో నూతన దేవాలయ నిర్మాణ నిమిత్తము విరాళాలు ఇచ్చిన వారు